మొత్తం 150 రోజులు అంటే 5 నెలలు చేసిద్ది. 5 నెలలు ఏం ప్రాసెస్ చేసిద్ది, ఎక్కడ చేసిద్ది, ఏం చేసిద్ది, ఏం చేస్తే మరలా దాని యవ్వనం మరలా తిరిగి వచ్చిద్ది అనే ప్రాసెస్ వచ్చే ఆదివారం చెప్తా. ఓకే, ఒకసారి గ్రద్ద గురించి, అసలు ఎందుకు గ్రద్ద గురించే చెప్తున్నానని కూడా వచ్చే వారం చెప్తా. ఒకసారి గ్రద్ద గురించి క్లుప్తంగా నేను చెప్పిన ఒకసారి చెప్పండి. గ్రద్ద 70 ఎన్ని అడుగులు ఎత్తు గూడు కట్టిద్ది? 150 అడుగుల ఎత్తులో గూడు కట్టిద్ది. ఎన్ని వారాలు పక్షి పిల్లల్ని పోషించిద్ది? 10 వారాలు. తర్వాత గూడుని కదిపిద్ది. తర్వాత ఎన్ని సంవత్సరాలకి చనిపోయిద్ది? 40 సంవత్సరాలకే చనిపోయిద్ది. బ్రతకాలనుకుంటే ఇంకొన్ని రోజులు దీక్షలాగా చేసిద్ది. ఎన్ని రోజులు? 150 రోజులు, 5 నెలలు. సో మరలా గ్రద్ద ఏం చేసిద్దంటే, గ్రద్దకి నీరసం వచ్చినా, ఒంట్లో బాగోకపోయినా చాలా ఎత్తైన కొండ మీదకి ఎగిరిపోయిద్దంట. ఎగిరి సూర్యుడిని చూసిద్ది, అట్లా నుంచొని అట్లా సూర్యుని వైపు మొహం పెట్టి సూర్యుడినే చూస్తూ ఉంటుందంట. అలా చూసిన కొన్ని నిమిషాలకి దానికి మరలా ఎనర్జీ వచ్చిద్దంట. అంటే దాని ఎనర్జీ అంతా సూర్యుడి ద్వారా తీసుకుంటుందంట ఆ పక్షి ఎనర్జీ. సరే, తర్వాత ఈ 5 నెలలు ఏం చేసిద్ది? మరలా ఇప్పుడు ముసలిది అయిపోయింది 40 సంవత్సరాలకి, మరలా యవ్వనం రావాలి అని అంటే ముసలితనం అంటే గోళ్ళు అరిగిపోతాయి, కాలుకున్న గోళ్ళు, ముక్కు అరిగిపోయిద్ది, రెక్కల్లో ఈకలన్నీ పోయి బలహీనమైపోతాయి, ఎగరలేదు, బరువు ఎక్కిపోయిద్ది దాని ఒళ్ళంతా. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే 120 అడుగుల కంటే కొద్దిగా ఎత్తులో ఒక కొండ సందులో వెళ్ళిపోయి చక్కగా గూడు, అదేవిధంగా ముళ్ళ గూడు నిర్మించుకొని 5 నెలలు దానికి బంధించుకుంటుంది అనమాట. దాన్ని ఏం చేసిద్దంటే, కొండ మీద కదా కడుతుంది గూడు, సో ఆ బండకి దాని ముక్కు బట్టి రాసిద్దంట, గీసిద్ది, అంటే ముక్కు ఇరగొట్టిద్ది అనమాట. ఓకే, దానికి ఉన్నటువంటి ముక్కు కింద బండకేసి ఇట్లా రుద్ది 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 ఉన్న ముక్కు కాస్త ఇరగొట్టి, దానికి ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది ముక్కు. ఆ ఇంతలో దానికి ఎంత అయిపోయింది అంటే ఇంతంతా అరిగిపోయింది ముసలితనం 40 సంవత్సరాలకి. ఆ ఇంత ముక్కు ఏం చేసిద్ది అంటే అరగొట్టిద్ది. అరగొట్టిన వెంటనే ఏమొస్తాయి? చక్కగా రక్తం వచ్చిద్దిగా. ఫస్ట్ ఇరగొట్టగానే రక్తం రాగానే ఏమొచ్చిద్ది? వెంటనే ఏడుపు వచ్చిద్ది, ఇంకా నొప్పి వచ్చిద్ది. ఫస్ట్ మనం అంటే ఏడుపుని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, అవి అట్లా ఒరుస్తాయి పెద్ద పెద్దగా, అంతేగా నొప్పి వస్తాయి. సో ఆ ఉన్న ముక్కుని విరగొడతాయి బండకేసి. ఆ ముక్కు నుండి విరిగిపోయిన వెంటనే ఆ ముక్కులో నుండి రక్తం కారి ఏర్లే పారుతూ ఉంటుందంట, బండంతా రక్తం. ఆ నొప్పి తట్లాగే 5 నెలల్లో మళ్ళీ ఏం తినదు. ఓకే, 5 నెలలు ఏమీ తినదు మళ్ళీ. ఓకే, ఆ ముక్కు రాసి రాసి ఆ ముక్కుని విరగొట్టేది. కొన్ని రోజులకి మరలా కొత్త ముక్కు స్టార్ట్ అయింది, దానికి కొత్త ముక్కు వచ్చేసింది. ఇప్పుడు ఆ ముక్కుతో కింద నోటితో ఆ రెండిటితో కాలకున్న గోళ్ళు బీకిద్ది బలవంతంగా. ఓకే, ఇంత ఉంటే గోరు, ఆ గోరులో సగం అరిగిపోయిద్ది, అంటే కొద్దిగా ఉంటుంది గోరు. ఆ గోరుని పీకిద్దంట, ముక్కుతో పెట్టి బలవంతంగా పీకిద్ది. ఉన్న గోళ్ళన్నీ, కాలుకున్న గోళ్ళన్నీ పీకిద్ది. సేమ్ యథావిధిగా బ్లడ్, అసలే తిండి ఏమి తినలేదు, ఆ తిండి తినడం దాని మీద బ్లడ్ ఇంకా ఎక్కువగా కారుతూ, అంత బాధ అయినా సరే బలవంతంగా పీకిద్ది. మరలా కొత్త గోళ్ళు వస్తాయి దానికి. ఆ కొత్త గోళ్ళు ఆ ముక్కుతో, దాని రెక్కలు ఉన్నాయిగా, బలహీనమైపోయిన రెక్కలు, కొన్ని ఊడిపోయిన రెక్కలు అన్నిటిని పీకేసిద్ది. రెక్కల్ని కూడా, రెక్కల్ని పీకేసి మరలా కొత్త రెక్కలు వచ్చేస్తాయి. సో ఇప్పుడు మరలా 30 సంవత్సరాలు బ్రతకడానికి మరలా దానికి యవ్వనం వచ్చేసింది. ఎన్ని రోజుల్లో? 5 నెలల 150 రోజుల్లో దానికి మరలా కొత్త జీవితము, కొత్త యవ్వనము, కొత్త రెక్కలు, కొత్త ముక్కు, కొత్త గోళ్ళు వచ్చేసాయి. అంటే ఇట్లా మరలా మారిపోయాక మరలా వేటకి వెళ్ళింది. మరలా గ్రద్దలో చూస్తే ఏ పక్షి అయినా చనిపోయిన దాన్ని ఎక్కువగా తినడానికి ఇష్టపడతాయి, అవునా కదా? ఏ పక్షి అయినా. కానీ గ్రద్ద బ్రతికున్న దాన్ని తినటానికే ఇష్టపడుతుంది. అది చనిపోయి గంటే అవ్వాలా, 2 గంటలైనా, ఒక రోజైనా దాని జోలికి వెళ్ళదు, ఆ మాంసాన్ని ముట్టుకోదు. కాబట్టే అది రాజయ్యింది పక్షులన్నిటికీ. కాబట్టి ఇప్పుడు ఈ పక్షి గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాము అనంటే, ఈ పక్షి ఎలా 40 సంవత్సరాల నుండి మరలా 30 సంవత్సరాలకి జీవితాన్ని పొడిగించుకుంటుందో ఆలోచించాలి. అసలు ఎవరికైనా సాధ్యమేనా? ఇప్పుడు మనం ఉన్నాం, గుండె బలహీనం అయిపోయింది మనకి,
గుండె తీసేసుకుంటే మరలా గుండె వచ్చిద్దా? పళ్ళు ఉన్నాయి, సరే పళ్ళు వస్తాయిగా మళ్ళీ అని చెప్పి పీకితే మళ్ళీ వస్తాయా? జీవితంలో ఒక్కసారిగా పళ్ళు వచ్చేది, ఆ ఒక్క టైంలోనే ఊడతాయి మళ్ళీ పళ్ళు. ఇప్పుడు పళ్ళు రాలితే ఆ చేతులు బాగా బలహీనం అయిపోయినాయి నాకు, కాబట్టి చేయి పీకేసుకుందాం కొత్త చేయి వచ్చిందంటే వచ్చిద్దా? కళ్ళు బాగా కనిపించట్లేదు, మసకగా ఉంటున్నాయి, పీకేసుకొని కడిగి పెట్టుకుందాం అంటే బాగుంటుందా? మరి మసక కనిపిస్తున్నాయి కదా, చక్కగా సబ్బు వేసి శుభ్రంగా మళ్ళీ కళ్ళు స్థానంలో పెట్టుకోవడానికి ఉండిద్దా? అంటే మనిషి ఏదన్నా అవయవం పోతే పోయినట్టే, రానట్టే. మరి మనిషికి గ్రద్దకి ఏంటి అనుబంధం అంటే బైబిల్ చెప్తుంది, మీరు మీ జీవితం ఎలా ఉండాలి అంటే గ్రద్ద తన యవ్వనాన్ని మరలా ఎలా తెచ్చుకుంటుందో మీరు కూడా, మనిషి కూడా అలాగే తాను కోల్పోయిన యవ్వనాన్ని మరలా తెచ్చుకోవాలి అని చెప్తుంది బైబిల్. మనం మరలా ఎలా తెచ్చుకోగలం? దానికిలాగా గోల్డ్ బీక్ ఒకటి తెచ్చుకోగలమా? తెచ్చుకోలేవు. దానికిలాగా ముక్కు మనం కూడా ఎరగొట్టుకుని మళ్ళీ కొత్త ముక్కు తెచ్చుకోగలమా? దానికిలాగా చేతులు కాళ్ళు ఎరగొట్టుకుని మరలా తెచ్చుకోగలమా? తెచ్చుకోలేం. మరి మనం ఎలా చేయగలం? మనం ఏం చేయగలం అని అంటే, మన యవ్వనం, మన పాత జీవితాన్ని, దాని వయసును వదిలేసిందిగా, దాని ముసలితనాన్ని అంతా తీసేసింది. ఉన్న కొద్దిగా ముక్కుని ఏం చేసింది? అది విరగ్గొట్టేసింది, బలవంతంగా విరగ్గొట్టింది. దానంతకు అది విరిగిందా? అది విరిగితేనే దానికి ఏమొచ్చింది? అది పోతేనే దానికి మరలా జీవితం వచ్చింది. లేదు అదే ఉంటే చనిపోయేది అంతే. కాబట్టి మనం కూడా, మనలో కూడా చెడు కార్యాలు ఉంటాయి. మనం కూడా ఈ బ్రెయిన్ నుండి పాపపు ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాం, చెడు ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాం, చెడ్డ మాటలు పలుకుతూ ఉంటాం, చెడ్డ కార్యాలు చూస్తూ ఉంటాం, చెడ్డ మార్గంలో నడుస్తూ ఉంటాం, చెడ్డవారితో కలిసి ఉంటాం, చేయి పట్టుకొని ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ మనం ఏం చెయ్యాలి? మనలో నుండి బలవంతంగా తీసేయాలి. లేదు అట్లాగే బాగున్నాయని చెప్పి ఉంచుకుంటే నీ కాలం 40 సంవత్సరాలకే ముగిసిపోయింది. లేదు నేను ఎక్కువ కాలం బ్రతకాలి, నిత్య జీవంలోకి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి? మనలో ఉన్న చెడునంతా బలవంతంగా తీయాలి. బలవంతంగా తీయలేకపోతే అంతే ఉండి ఎప్పుడు చావు వచ్చిద్దో అప్పుడే చక్కగా వెళ్ళిపోతాం హ్యాపీగా. ఉన్న కాలం అంతా మరలా ఒకసారి రివైండ్ చేసుకొని, అబ్బా నేను ఎంత చక్కగా బతికాను, అందరికి అబద్ధాలు చెప్పాను, హ్యాపీగా నాకు ఇష్టం వచ్చింది చేశాను అని ఇవన్నీ చెప్పుకొని హ్యాపీగా నరకానికి వెళ్ళిపోవటం నడుచుకుంటా, ఇంకెటు దారి లేకుండా. లేదు నేను అక్కడికి వెళ్ళకూడదు, నేను మరలా బ్రతుకు మార్చుకోవాలి, నేను మరలా బ్రతకాలి అని గ్రద్దలాగా ఆలోచిస్తే నీవు ఒక దీక్ష చెయ్యాలి. ఏంటా దీక్ష? అది ఒక దీక్ష చేసింది. మనం ఏం దీక్ష చేయాలి? మనం కూడా బలవంతంగా పీక్కోవాలని మనం ఏం చేయాలి? ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రార్థన చేయాలి. ఫస్ట్ మన ప్రార్థన ఎప్పుడు మోకాళ్ళ మీదే ఉండాలి. ఇంతకుముందు భక్తులు ప్రార్థన ఎలా ఉండేదో తెలుసా? ఒక భక్తుడు ప్రార్థన చేస్తే గుంటలు పడిపోయాయంట నేల. అసలు గుంట పడే అంత మోకాలు దండ ఎవరైనా వేయగలరా? నాకు అసాధ్యం అనిపించింది అసలు. ఆయన రూమ్లో మంచం దగ్గర 2 గుంటలు ఉంటాయి ఇట్లా లోతుగా, మోకాళ్ళ గుంటలు అయ్యి. ఎన్నిసార్లు వేసుంటే ఆ బండ అరిగి గుంటపడి ఉంటుంది. అంత ప్రార్థన మోకాళ్ళ మీద చేశాడు ఆయన ప్రార్థన. ఏం పేరు ఆయన పేరు? భక్తి సింగ్ గారు అనుకుంటా ఆయన పేరు. అంత ప్రార్థన చేసి ఏంద్రది అంత గొప్ప ప్రార్థన చేసేవాళ్ళు ఆయన. మోకాళ్ళ దండేసి ఉపవాసం ఉండి ఎప్పుడు ప్రార్థన 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 ప్రార్థన. వాళ్ళ నుండి మనమేమి నేర్చుకోవాలి? మనకు గుంటలు పడకపోయినా సరే కనీసం ప్రార్థన చేసేటప్పుడు మోకరించటం, సండే స్కూల్కి వచ్చేటప్పుడు చక్కగా కూర్చోవటం, ఆడపిల్లలు కూర్చుంటున్నాడు చూడు, అట్లా కాకుండా చక్కగా యూనిఫామ్గా స్ట్రైట్గా బోన్ ఎప్పుడు కూర్చున్నప్పుడు స్ట్రైట్గా పెట్టాలి బ్యాక్ బోన్. అప్పుడేంటి మా బాడీ అంతా యాక్టివ్ స్టేజ్లో ఉంటుంది. లేదు వంగి ఇట్లా ఉన్నాం అనుకో బాడీ అంతా రెస్టింగ్ మోడ్లో ఉంటుంది. రెస్టింగ్ మోడ్లో బాడీ ఉంటే ఏమనిపిస్తుంది మనకి? నిద్ర వచ్చింది ఫస్ట్, కూర్చొని వేస్ట్, ఈని వేస్ట్. కాబట్టి ఎప్పుడైనా ఏదైనా ఒక విషయాన్ని ఆసక్తిగా వినాలి అనుకుంటే మన బాడీని మనం కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు మన బోన్ని స్ట్రైట్గా పెట్టాలి. నేను స్కూల్లో ఉన్నప్పుడు ఒక ఇంగ్లీష్ సార్ ఉండేవాళ్ళు, ఆయన బోన్ దించితే కొట్టేవాడు. ఇట్లా ఉండి దించితే కొట్టేవారు. కాబట్టి మనము గ్రద్ద నుండి ఏమి నేర్చుకోవాలి
అది యవ్వనాన్ని ఎలాగైతే మరలా రీస్టార్ట్ చేసుకుంటుందో, మనం కూడా మన జీవితంలో ఉన్న పాపాన్ని బలవంతంగా తీసేసి మరలా రీస్టార్ట్ చేసుకోవాలి. అట్లా చేసుకుంటే నిత్య జీవానికి వెళ్తాం. లేదు అలా చేసుకోకపోతే నరకానికి వెళ్ళిపోతాం. ఓకే. గ్రద్ద గురించి అన్నీ ఓకే. పర్ఫెక్ట్ కదా. ఓకే. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, మీ లెసన్స్లో కూడా వచ్చి ఉండొచ్చు. ప్రపంచంలో అతి అందమైన గూడు, ప్రత్యేకమైన గూడు ఏ పక్షి పెట్టిద్ది? ఈగలేం పెట్టిద్ది, ముళ్ళు పెట్టిద్ది అంతే చుట్టూరు. అది బండ సందుల్లో ఉంటుంది. అది అందమైన గూడు గిజ్జిగాడు. వినలేదా పేరు అసలు గిజ్జిగాడు? మా చిన్నప్పుడు లెసన్ కూడా ఉండేది గిజ్జిగాడు. దాని గూడు బాగుంటుంది. ఇట్లా కొమ్ముండి దానికి ఇట్లా పడుతుంది గూడు, రౌండ్గా ఇంత దాకా పెట్టిద్ది. దానికి ఇట్లా చిన్న రంధ్రం ఉంటుంది ఎంట్రన్స్. చాలా బాగుంటుంది దాని గూడు, అందంగా ఉంటుంది చూడటానికి, కనిపిస్తూనే ఉంటాయి అక్కడక్కడ. సో ప్రపంచంలో ప్రత్యేకం దానిలాగా ఏ గూడు పెట్టదు మళ్ళీ ఏ పక్షి. ఉడ్పెక్కర్ చెక్కులు చెట్లో పెట్టిద్ది. సో అందరూ మోకరించండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకో. ఏది బిడ్డలు విన్నటువంటి కథను వారి హృదయాలు భద్రపరచుకొని వారి జీవితంలో తండ్రి ప్రభా ఈ యొక్క కథను నెరవేర్చండి. కథానుసారంగా వారి యొక్క జీవితంలో మార్చండి. నీ యందు భయభక్తులు కలిగి జీవించే కృపను వారికి అనుగ్రహించండి. చదువులో తోడుగా ఉండండి, మంచి తెలివి జ్ఞానం వారికి అనుగ్రహించండి. తండ్రి రాకపోకలో తోడుగా ఉండండి, ఆరోగ్య విషయంలో తోడుగా ఉండండి, మంచి జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించమని, మరలా వచ్చేది నిశ్చితమైతే మేమందరం సమకూడి స్తుతించి కనపరిచే భాగ్యం నాకు అనుగ్రహించండి. మరలా తిరిగి పాపట్లో వెళ్ళవచ్చు రాకపోకలో మాకు తోడుగా ఉండి సహాయం చేయమని యేసు పెట్టడి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.